ఏపీలో ఎన్నికలకు మరో 12 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో పలు సంస్థల సర్వేలు హోరెత్తిస్తున్నాయి. తాజాగా రైజ్ సంస్థ చేపట్టిన సర్వే టీడీపీ జనసేన కూటమిదే అధికారమని తేల్చి చెప్పింది. గత ఎన్నికల్లో వైసీపీకి అత్యధిక సీట్లు అందించిన రాయలసీమ నుంచి ఈ దఫా గండిపడే అవకాశాలున్నట్లుగా సర్వే పేర్కొంది. రెడ్డి సామాజిక ప్రభావం ఉన్న నెల్లూరులో సీన్ రివర్స్ అవుతోందని స్పష్టం చేసింది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో జనసేన టీడీపీ హవా కొనసాగుతుందని తెలిపింది. రైజ్ సర్వే సంస్థ తాజాగా వెల్లడించిన ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యత సంపాదించనుంది. సంస్థ నిర్వాహకుడు పుల్లెట ప్రవీణ్ వెల్లడించిన ఫలితాల ప్రకారం కూటమి పార్టీలు 108 నుంచి 120 వరకు స్థానాల్లో గెలవనున్నాయని తెలుస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 41 నుంచి 54 స్థానాల్లోపే పరిమితం కానుందని సర్వే సంస్థ వెల్లడించింది. అలాగే 43 స్థానాల్లో హోరాహోరీ పోరు జరగనుందని తెలిపింది. ఒక్కో స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకోనుందని సర్వే సంస్థ పేర్కొంది. కూటమి పార్టీలకు 51% రానుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 44% పరిమితం కానుందని తాజా సర్వేలో తేలింది. ఒక్క రాయలసీమలో మినహా మిగతా అన్ని రీజన్లలోనూ కూటమి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. లోక్సభ స్థానాల్లో కూటమికి 18 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయని సంస్థ వెల్లడించింది. అమరావతి రాజధాని ప్రభావంతో ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైసీపీకి భారీగా గడ్డిపడే అవకాశాలున్నట్లు సర్వే పేర్కొంది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో జనసేన, టీడీపీ భారీగా పుంజుకున్నట్లు తెలిపింది. ఈ దఫా రెడ్డి సామాజిక వర్గం 100% వైసీపీకి మద్దతిచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. అందువల్లే రాయలసీమలో వైసీపీకి సీట్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఏపీలో యువ ఓటర్లు చీలిపోయారని, యువత వ్యాపార రంగం ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉందని సర్వే అభిప్రాయపడింది. అలాగే వృద్ధులలో మెజారిటీ ఓటర్లు వైసీపీకి మద్దతుగానే ఉన్నారు. గోదావరి జిల్లాల్లోని మెజారిటీ కాపు సామాజిక వర్గం కూటమికి మద్దతిచ్చే అవకాశం ఉంది. ఇతర జిల్లాల కాపు సామాజిక వర్గం స్థానిక పరిమితుల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్టు సర్వే పేర్కొంది. ఉపాధ్యాయులు, మెజారిటీ ఉద్యోగులు కూటమికి మద్దతిస్తారని తెలిపింది. వ్యవసాయ కార్మికులు, మెజారిటీ మహిళలు వెల్ఫేర్ పథకాల వైపు ఉన్నట్టు తెలిపింది. అన్ని రంగాల ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు సర్వే స్పష్టం చేసింది. రైతులు, మహిళలు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలు, పార్టీ క్యాడర్, కౌలు రైతులు, అంగన్వాడీ మొదలైన అన్ని వర్గాల వారి నుంచి సమాచారం సేకరించామని పేర్కొన్నారు. కూటమి ప్రభావం ప్రధాన సంక్షేమ పథకాలు, యాంటీ ఇన్కంబెన్సీ, మేనిఫెస్టో విషయాలు, సిపిఎస్ అలవెన్సుల రకాలు, మహిళల సంక్షేమం, రైతుల సమస్య, ప్రస్తుత ప్రభుత్వ పనితీరు, బర్నింగ్ ఇష్యూస్ వంటి అనేక అంశాలపై సర్వే చేసినట్టు రైజ్ సంస్థ తెలిపింది. ఎన్నికలకు 2 వారాల్లో సమయం కూడా లేని సందర్భంలో వెల్లడించినటువంటి ఈ సర్వే ఇప్పుడు సంచలనంగా మారింది.